వెల్కమ్ టు మహా న్యూస్. అడ్డంగా బుక్ అయినటువంటి అనంతబాబు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి ప్రయత్నాలన్నిటికీ చెక్ పెట్టడానికే మహా న్యూస్ ఉంది. మరి మహా న్యూస్ నిన్న వేసినటువంటి కథనాలపైన అతను చెప్పినటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే కామపిశాసి ఒక కామందుడు ఏ విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ కామందుడి యొక్క ఆలోచనలు ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వాటన్నిటినీ కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అతను ఏదైతే చేసినటువంటి అక్రమాలని తప్పించుకునేందుకు, అతను చేసినటువంటి ఒక సెక్సువల్ హెరాస్మెంట్ని తప్పించుకునేందుకు అతను చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నుంచి, ఆ వీడియోతోటే నేను సమాధానం చెప్తాను. ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేయండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని ఫస్ట్ నమస్కారం పెట్టాడు. సంతోషం, నమస్కారం అనంతబాబు. తోక టీవీలు అన్నారు. ఎవరు తోక టీవీలు? నువ్వు జగన్మోహన్ రెడ్డి తోక, పెద్దిరెడ్డి తోక, సాయిరెడ్డి తోక, జక్కంపూడి రాజా తోక, లేకపోతే నువ్వు అందరికీ తోకవి నువ్వు. అందుకనే నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా, నువ్వెన్ని హత్యలు చేసినా, నువ్వెన్ని దోపిడీలు చేసినా నిన్ను తోక కాబట్టే నిన్ను వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకనే నువ్వు వికృతమైనటువంటి అన్యాయాలు, వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నావు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి. తోక అనేదానికి నువ్వే ప్రథమమైనటువంటి తోక. అసలు నువ్వు రాజకీయంగా ఏ విధంగా ప్రవేశించావు? తోక. నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలతో వచ్చావు? తోక. నువ్వు చేసినటువంటిది ఏంటి? నువ్వు ఒక జనరల్ సామాజిక వర్గం వ్యక్తి అయ్యి ఉండి నువ్వు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఎంపీటీసీగా జడ్పీటీసీగా పనిచేసి కులాన్నే నువ్వు తప్పుదావ పెట్టించినటువంటి తోకవి నువ్వు. అన్యాయమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి తోకవి నువ్వు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తోక అని కూడా మళ్ళీ చెప్తాను. ఇంకొకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పల్లలో అల్లి ఏంటి? లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించటం ఏంది? నీ దగ్గర లేకపోతే లేదని చెప్పు, నాకు లేదు అని చెప్పు. అంతేగాని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించటం ఏంటి? నువ్వు చూపించావు, నువ్వు జిప్పోడ తీసి చూపించావు, నువ్వు ఆ వీడియోలో చూపించి నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికింది నువ్వేమన్నా లేనిది ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తారు? నీ దగ్గర లేకపోతే లేదు అని చెప్పు అనంతబాబు, నాకు లేదు అని చెప్పు. అంతేకాని లేనిది ఉన్నట్లుగా చూపించారంటావేంటి? లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ఎట్లా సాధ్యమైద్ది? ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి సాధ్యం అవుతుంది, కానీ లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ఎలా సాధ్యం అవుతుంది అనంతబాబు? నువ్వు చెప్తున్నటువంటి దాంట్లో నువ్వు అక్కడే ఒక అసత్యమైనటువంటి అంశాన్ని నువ్వు లేవనెత్తున్నావు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించేటువంటి చిలవలు పలవలుగా చెప్పాల్సిన అంశం ఏంది? ఒక మర్డర్ కేసులో నువ్వు ఒక ముద్దాయివి, అనేక కేసుల్లో నువ్వు ఒక ముద్దాయివి, అనేక రాజకీయ రంగంలో నువ్వు ఎంటర్ అయినటువంటి విధానంలో నువ్వు ఒక ముద్దాయివి. మరి నువ్వు ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేయటం ఏంది? లేనిది ఉన్నట్లుగా అంట. ఏమి లేదు, లేకపోతే లేదని చెప్పు. ఈ వార్త ఏటో మానేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ. అతను వాయిస్ కంటిన్యూ. కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాని ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర అది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేసాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్ ఏంటి 6 నెలలుగా ఒక నెంబర్ నుంచి ఫేక్ కాల్ అంట. అది ఫేక్ కాల్ అని ఎలా తెలిసింది? ఆ ఫేక్ కాల్ చేస్తేనంట తర్వాత వాళ్ళకు వీడియో పంపించారంట. ఆ వీడియో ఓపెన్ చేయబోతే అంట డిలీట్ చేశారంట. మళ్ళీ తీరా ఆ వీడియో చూశారంట. పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి, పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి. చెవుల్లో పెద్ద తామర పూలు, ఇంకేమన్నా ఉంటే పెద్ద పూలు ఏమన్నా తెచ్చి పెట్టండి.
ఆయనంట వీడియో ఓపెన్ చేయబోయాడంట. వీడియో ఓపెన్ చేయబోతే డిలీట్ చేశారంట. వీడియో డిలీట్ చేస్తే మరలా ఆ వీడియో తీరా చూశాడంట. వీడియో డిలీట్ చేసిన తర్వాత తీరా ఎలా చూస్తాడండి అంటే వీడియో చూశాడు, వీడియో చూశానని చెప్పాలి, అంతేగాని వీడియో ఓపెన్ చేసి చూడబోతే వీడియో డిలీట్ చేశాడంట. తీరా వీడియో చూస్తేనే ఉన్నా దాంట్లో ఏం చెప్తారో చూడండి. ఇది ఇంకొక విచిత్రమైనటువంటి అంశం, అదొకసారి ప్లే చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. ఏంటి, ఒక ఫ్రెండు వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు విషెస్ చెప్పడం కోసం ఈయనకి ఫోన్ చేశారంట. ఆ వీడియో కాల్లో అంట ఈయన విషెస్ చెప్తుంటేనంట దాన్ని రికార్డ్ చేసి అందుట్లో ప్రైవేట్ పార్ట్స్ పెట్టి ఆ వీడియోని బయటికి పంపారంట. ఏమన్నా కొంచెమన్నా చెప్పేదానికి కొంచెమన్నా పద్ధతి ఉండాలి. ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ పిల్లవాడికి విషెస్ తెలియజేస్తారు, లేదా ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి అభినందనలు తెలియజేస్తారు తప్ప అంతేకాని అని చెప్పి ముద్దులు పెడతారా? లేదు ఆ వీడియో ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్తారా? ఆ వీడియో ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్ళి జిప్పులు తీస్తారా? వీడియో వెళ్ళి జిప్పులు తీసి మీ ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తారా? అదే మీరు చెప్పేది? అదే మీరు చెప్పేటువంటి రాజకీయం? అదే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు మాట్లాడేటువంటి సంస్కారం? మరి ఆయనంట ప్రైవేట్ పిల్లవాడు ఫోన్ చేస్తే పిల్లవాడికి విషెస్ చెప్పమని చెబితేనంట విషెస్ చెప్పడానికి విషెస్ చెప్పాడంట. విషెస్ చెప్పిన వ్యక్తి అయితే అక్కడ విషెస్ ఉంటాయి, అంతేగాని అతను లేచి బాత్రూమ్కి వెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ చూపించిన ఆ వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకే ఒక్క అంశంతో ఆగుతున్నా. ఒరిజినల్ వీడియో ప్లే చేస్తే గనక జనం అతను రాళ్లతో కొడతారు ఆ ప్రాంతంలో. అందుకని ఆ వీడియో ప్లే చేయట్లేదు. అంత జుగుప్సాకరమైనటువంటి వీడియో, అంత నీచమైనటువంటి వీడియో అది. దానికి మళ్ళీ చిన్న పిల్లవాళ్ళు బర్త్డే విషెస్ని అడ్డం పెట్టుకుంటారా? చిన్న పిల్లవాళ్ళ పుట్టినరోజు వేడుకలకి విషెస్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారట. ముందేమన్నా వీడియో ఓపెన్ చేయబోతే డిలీట్ చేశారన్నారు. తీరా ఆ వీడియో చూస్తే ఏమన్నా ఆ వీడియోలో అంట ఈయనకు సంబంధించినటువంటి విషెస్ చెప్తున్నట్టు. ఎంత అమాయకత్వంగా ప్రజలను పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారండి, మీడియాను పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ అక్కడి నుంచి ప్లే చేయండి. ప్రయత్నించి ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారంటే చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చెయ్యం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను ఏంటండి వాళ్ళు బెదిరించారంట, ఆయన్ని ఎమ్మడబడ్డారంట. ఆయన ఏమన్నా దానికి సంబంధించిన దానికి ఎక్కడా కూడా ఆ వీడియోస్కు సంబంధించినటువంటి దాంట్లో తప్పు చేయలేదు కాబట్టి అతను భయపడలేదట. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి తప్పు అయిపోయింది, మాకు పెళ్ళి ఉంది, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చాడట. మానవత దృక్పథం. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంటే మళ్ళీ డబ్బులు ఇచ్చాడంట. తర్వాత మళ్ళీ ఇంకో దేనికో డబ్బులు ఇచ్చాడంట. అంటే ఒక వ్యక్తి బెదిరించి ఒక వ్యక్తి నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పి నేను భయభ్రాంతులకు గురి చేస్తే, నీది ఒక ఫేక్ వీడియో పెట్టి, నీది ఒక మార్ఫింగ్ వీడియో పెట్టి డబ్బులు గుంజాలని చెప్పి ప్రయత్నం చేస్తే, నువ్వు ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకుండా, లేక వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా, లేక వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు పాపం వాళ్ళకేదో పెళ్లి ఖర్చులకనో లేదా చనిపోయారనో లేదా ఇంకొక దానికనో అని చెప్పని పుట్టినరోజు ఫంక్షన్కనో డబ్బులు అడిగితే ఈయన డబ్బులు ఇచ్చాడట. దానికి మానవతా దృక్పథం. ఏంటి మానవతా దృక్పథం? ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా కొట్టి చంపటం, అది మానవతా దృక్పథమా? ఎంతోమందిని వేధించటం మానవతా దృక్పథమా? నియోజకవర్గంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం
మానవతా దృక్పథమా? దోపిడీలు చేయటం మానవతా దృక్పథమా? ల్యాండ్ మాఫియాలు చేయటం మానవతా దృక్పథమా? ఏది మానవతా దృక్పథం? ఆయనంట మానవతా దృక్పథంతో డబ్బులు ఇచ్చాడంట. ఎంతమందికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎంతమందికి దానం చేశారు మీ మానవతా దృక్పథంతో? ఏమి చెప్పారండి? వామ్మో 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 వామ్మో. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తారా, నేను వీడియో బయటమా, లేదా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. నేను ఎటువంటి నాకు సంబంధం లేనివాడిని, మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? నేను డబ్బులు ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా. నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు నాకు మెసేజ్లు పెట్టారు. చాలా 1 నెల రోజుల వరకు పెట్టారు. సుమారుగా 6 నెలలు నాకు నరకం చూపించారు. చాలా రకాలుగా వేధించారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ఎప్పుడైతే ఏమన్నానో మీ ప్రత్యర్థులకు ఇస్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకు ఇచ్చారు, మా రాజకీయ ప్రత్యర్థులకి. ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని, ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం, కొన్ని టీవీ ఛానల్లో అదే దానికి చెలలో పల్లలో అల్లించి చూపించడం, ఇటువంటి పరిస్థితులు ఇవాళ చూసాం. అందుకని గతంలోనే నేను జూన్ 1వ తారీఖునే ఇటువంటి నాకు థ్రెట్టింగ్ కాల్ వస్తున్నాయని అప్పటి సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ వస్తున్నాయి, ఎవరో ఏంటని కూడా చెప్పిన వాళ్ళగా కూడా చెప్పాను. అప్పుడు తర్వాత తదనంతరం ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలెడితే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి, ఏఎస్పీ గారు చెప్పడం జరిగింది. రిటర్న్గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇమ్మన్నారు. ఈ 6 నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించాను. దాని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయమని కోరడం జరిగింది. నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలిసింది. వామ్మో 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 వామ్మో. నరకం చూపించారంట ఆయన్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంట. ఆ ఫేక్ వీడియోల్ని, ఆ డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియోలంట, వీటన్నిటినీ తీసుకొని పోయి సిఐకి ఒక కంప్లైంట్ని ఇచ్చేసారంట. ఆ నెంబర్ కూడా ఇచ్చారంట. అసలు చెప్తున్నటువంటి దానికి ఎక్కడైనా కొంత పొంతన ఉండాలి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటాడు? రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చారంట, మానవతా దృక్పథంతో చేశాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడట. మరి అంత ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఆ డబ్బులు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే ఆ వీడియో తనది కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఆ వీడియో తనది కాకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. మరి ఆ వీడియో తనదైనప్పుడు వాళ్ళు బెదిరించారు కాబట్టి డబ్బులు ఇచ్చినప్పుడు, మరలా తర్వాత బెదిరించారు కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో వాళ్ళు బయట పెట్టారని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. అసలు ఏం చెప్పారు, ఆయన మాట్లాడినటువంటిది ఏంటి, ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అనేటువంటి దాన్ని మనం పూర్తిగా బయటికి తీయాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనంటే, నేను ఎవరైతే మనం ఇన్స్పెక్టర్తో మాట్లాడిన నరసింహమూర్తి గారు, ఆయన మా కంప్లైంట్ రాలేదని చెప్పి అన్నారు. మరి ఆయన ఏ ఎస్పీకి ఇచ్చారో, ఏ సిఐకి ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో అనేటువంటిది కూడా తెలవాల్సినటువంటి అంశం ఉంది, తేల్చాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయనకు అన్యాయం జరిగితే ఆ రకంగా విచారణ చేస్తారు, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి విచారణ చేస్తారు. సరే, ఆయన మొత్తం మీద చెప్పినటువంటిది ఈ ఎపిసోడ్లో ఏంటంటే, ఒక డర్టీ పిక్చర్ని ఆయన రిలీజ్ చేసి దానికి మళ్ళీ మీడియాని తప్పుదోవ పట్టించే, మీడియాని మీద చిలవల పలవలుగా మాట్లాడే విధంగా, మీడియాని దూషించే విధంగా, అదేవిధంగా తాను పవిత్రుడైనట్టు, తనకు మానవతా దృక్పథం ఉన్నట్టు, తాను పత్తిత్తైనట్టు, తాను ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడైనట్టు దీనికి ఒక కట్టుకథను అల్లేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి ఏ రకంగా అడ్డంగా బుక్ అయ్యాడో చూసాము. ప్రజలు దీన్ని స్పష్టంగా అతను చెప్పినటువంటి అంశాలను వింటే సరిపోతుంది. ఒక్కసారి మరలా మొత్తం వీడియోని ప్లే చేయండి. ఆ మొత్తం వీడియోలో ఆయన చెప్పినటువంటి సారాంశాన్ని బట్టి ఇంకొకసారి రిపీట్ చేసి తర్వాత అతను నిన్న ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం మాట్లాడాడు అనే దాని మీద కూడా మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా, ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పల్లలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దాని ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అనగానే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర
అది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను మళ్ళీ డిలీట్ చేసాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారంటే చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చేయం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తారా, నేను వీడియో బయటమా, లేదా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. నేను ఎటువంటి నాకు సంబంధం లేనివాడిని, మీకెందుకు డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా, నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు నాకు మెసేజ్లు పెట్టారు, చాలా ఒక 4 రోజుల వరకు పెట్టారు. సుమారుగా 6 నెలలు నాకు నరకం చూపించారు, చాలా రకాలుగా వేధించారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ఎప్పుడైతే ఏమన్నానో మీ ప్రత్యర్థులకి ఇస్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకి ఇచ్చారు, మా రాజకీయ ప్రత్యర్థులకి. ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని, ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం, కొన్ని టీవీ ఛానల్లో అదే దానికి చెలలో పల్లలో అల్లించి చూపించడం, ఇటువంటి పరిస్థితులు ఇవాళ చూసాం. అందుకని గతంలోనే నేను జూన్ 1వ తారీఖునే ఇటువంటి నాకు థ్రెట్టింగ్ కాల్ వస్తున్నాయని అప్పటి సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ వస్తున్నాయి, ఎవరో ఏంటని కూడా చెప్పిన వార్తలుగా కూడా చెప్పాను. అప్పుడు తర్వాత తదనంతరం ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలెడితే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి, ఏఎస్పీ గారు చెప్పడం జరిగింది. రిటర్న్గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇమ్మన్నారు. ఈ 6 నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించాను. దాని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయమని కోరడం జరిగింది. నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలిసింది. ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు. మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి చాలా మందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం. ఇవాళ నేను బాధితుడిని, నాలాగా ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా ఒక ఫేస్ యాప్, ఒక ఇలాగ రకరకాల యాప్లతో అందరినీ వేధించున్న పరిస్థితి. నాలాగా ఇంకొక బాధితుడు బాధపడకుండా ఇలాగా ఫేక్ వీడియోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ సహాయ సహకారాలు అందియాలని వీళ్ళందరినీ కూడా చేతులు జోడించి వీళ్ళందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా. మొత్తానికి అనంతబాబు చేసినటువంటి ఒక సిగ్గుమాలినటువంటి పనికి మరలా భగవంతుణ్ణి కూడా తీసుకొచ్చాడు. భగవంతుడు ఉన్నాడట, భగవంతుడు చూస్తాడట. ఏమిటిది? ఎక్కడైనా న్యాయం అనేటువంటి ఉంటుంది కదా. నువ్వు చేసింది తప్పా లేదా అనేటువంటి దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చేసినటువంటి దాంట్లో వాళ్ళు నిజంగా బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టుంటే నువ్వు ఆ రోజు కంప్లైంట్ 6 నెలల క్రితమే లేదా 6 నెలలప్పుడే కంప్లైంట్ ఇచ్చినట్లయితే, లేదా డబ్బులు అడిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్లయితే, లేదా డబ్బులు ఇస్తున్నప్పుడు కంప్లైంట్ చేసినట్లయితే, లేదా డబ్బులు ఇచ్చిన తర్వాత కంప్లైంట్ చేసినట్లయితే, లేదా డబ్బులు ఇచ్చే తర్వాత మరలా వాళ్ళు నీకు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ చేసినట్లయితే అప్పుడు నీవు నిజాయితీపరుడు అయ్యేవాడివి, వాళ్ళని శిక్షించేదానికి అవకాశం ఏర్పడేది. అలా కాకుండా నువ్వు ఏం చేసావు, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చావు, నిన్ను బెదిరించి నిన్ను బ్లాక్మెయిల్ చేసినోడికి డబ్బులు ఎలా ఇస్తావు? ఆ వీడియో నీది కానప్పుడు అసలు నువ్వు ఎలా ఇస్తావు? సరే నువ్వు ఇచ్చావు అనుకుందాం, ఆ వీడియోకి సంబంధించినటువంటి దాంట్లో మరలా వాళ్ళు నిన్ను బెదిరించారని చెప్పని నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళావు. ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు ఆయన ఏం చెప్తున్నాడు అనే దానికి ఇక్కడ మనం ఎవరైనా ఒక వీడియో కాల్ మనం మాట్లాడతాం, ఒక ఫ్రెండ్ తోటి ఎవరితో మాట్లాడతాం. మన ఇద్దరం మాట్లాడుకున్నటువంటి వీడియో కాల్, ఫ్రెండ్ తోటి మాట్లాడిన వీడియో కాల్, ఆ వీడియో కాల్ని నేను రికార్డ్ చేస్తే నేనన్నా బయటికి తీయాలి, లేదంటే ఆ ఫ్రెండ్ వాళ్ళన్నా బయటికి తీయాలి. అంతేగాని మేమిద్దరము ఆ వీడియో కాల్ను బయటికి తీయకుండా థర్డ్ పార్టీ వ్యక్తి ఆ వీడియో కాల్ని రికార్డ్ చేసి
ఆ వీడియో కాల్ మన ఇద్దరం మాట్లాడుకుని రికార్డ్ చేసి, అందుట్లో ముద్దులు పెట్టేది రికార్డ్ చేసి, ప్రైవేట్ పార్ట్స్ ఇప్పదీసి చూపించేది రికార్డ్ చేసి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ వదిలిపెడతారా? ఇది ఎలా సాధ్యం? ఇద్దరం మాట్లాడుకున్నటువంటి వీడియో కాల్ని పుట్టినరోజు విషెస్ చెప్పినటువంటి వీడియో కాల్కైతే ఇద్దరు మాట్లాడుకున్నటువంటి దాన్ని వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది వీడియో కాల్ రికార్డింగ్ చేసుకుంటే. అంతేగాని మూడో వ్యక్తి, ఎవరో సంబంధం లేని వ్యక్తి, ఎవరో ఆ వ్యక్తి, ఇప్పటివరకు ఎవరో ఆ వ్యక్తి చెప్పట్లా, ఎవరు బెదిరించారో చెప్పట్లా, ఎవరు మాట్లాడారో చెప్పట్లా, ఎవరికి డబ్బులు ఇచ్చాడో చెప్పట్లా, ఎవరు వాళ్ళో చెప్పట్లా, ఎవరు వాళ్ళని ఇది చేసాడో చెప్పట్లా, అది మాత్రం చెప్పట్లా. ఎందుకు? మరి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇలాంటి వీడియోలో వెనక దాగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, లేదా ఇలాంటి పాపాలు ఇతనితో పాటు ఇంక ఎవరు చేశారో, ఆ పాపాల్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వీడియో కాల్ చేశారు, అందుకని విషెస్ చెప్పడానికి అన్నారు. వీడియో కాల్ చేశారా లేదనేది ఇప్పుడు ఆయన ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఇంట్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇల్లు అది, అతని ఇల్లు. ఎవరి ఇల్లు అది? అనంతబాబు ఇల్లు. అది అక్కడ తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా అనంతబాబు ఇల్లు. ఆయన ఫోన్ మాట్లాడుతూ లెగిసి వెడుతున్నాడు. చూడండి, విషెస్ చెప్పేటువంటి వ్యక్తి అయితే అక్కడ కూర్చొని పుట్టినరోజు విషెస్ చెప్తాడు, అంతేగాని లేచి వెళ్ళడు కదా. లేచి వెళ్తున్నాడు. చూడండి, లేచి వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బాత్రూమ్కి వెళ్తున్నాడు. బాత్రూమ్కి వెళ్తున్నాడు. అడుగు వెళ్ళాడు లోపలికి, బాత్రూంలోకి వెళ్తున్నాడు. చూడండి, బాత్రూంలోకి వెళ్తున్నటువంటిది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి అది బర్త్డే విషెస్ చెప్పటం అట. అది బర్త్డే విషెస్ తెలియజేయటం అట. అంటే బర్త్డే విషెస్ చెప్పేటప్పుడు హాల్లో కూర్చొని చెప్తారా, లేక బాత్రూంలోకి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్తూ జిప్పులు తీస్తారా? ఏంటిది అరాచకం? ఏంటిది సిగ్గులేనితనం? దీన్ని మరలా కప్పిపుచ్చుకునేందుకు మరలా నేనేమీ తెలవదు, నేను పత్తిత్తుని, నేను అమాయకుణ్ణి, నేను శుద్ధపూసని ఎవరికి చెప్తారండి? మీరు చెవుల్లో పూలు పెడుతున్నారా ఏంటి? మీరు సిగ్గు ఎగ్గు ఉండాలండి సమాజానికి. మీరు ఇట్లాంటి నీతులు చెప్పేటప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి, ఒక రాజకీయ పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయ్యుండి మీరు చెప్పేది ఇవా? ఎక్కడి నుంచి వెళ్ళాడండి? హాల్లో నుంచి మాట్లాడుకుంటూ హాల్లో నుంచి లేచి ఆయన బర్త్డే విషెస్ అని చెప్పని లోపలికి వెళతాడా? ఏంటిది? ఆయన బర్త్డే విషెస్ అయితే లేచాడు. చూడండి, బర్త్డే విషెస్ అయితే ఎక్కడ చెప్పాలి? హాల్లో కూర్చొని చెప్పాలి. లేచి ఎక్కడికి వెళ్తున్నాడు? అడుగు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో డోర్ వేశాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మరి బర్త్డే విషెస్ అవా? అలా చెబుతారా బర్త్డే విషెస్ అలా చెప్తారా? చిన్నపిల్లలకు బర్త్డే విషెస్ అలా చెప్తారా? ఇది ఇంకొక కేసు, ఇది ఇంకొక క్రిమినల్ కేసు, 100% ఇది ఇంకొక క్రిమినల్ కేసు. ఆ కేసు సంగతి పక్కన పెడితే ఈ కేసులో నేను చిన్నపిల్లలకి బర్త్డే విషెస్ ఇలా చెప్తాను, లేదా బర్త్డే విషెస్ సంబంధించినటువంటి దాంట్లో ఇదంతా జరిగింది అని ఏదైతే చెప్తున్నాడో ఇది ఇంకొక కేసు, ఇది ఇంకొక దుర్మార్గమైనటువంటి కేసు, చిన్నపిల్లల్ని ఇచ్చేసినటువంటి కేసు. వీడియో తీసేయండి, ఇంకో వీడియో వేయండి. మరి ఇది అనంతబాబు చెప్పేటువంటి అంశం. అనంతబాబు మరి దీనికి సంబంధించి అసలు ఎలా ప్రజలను నమ్మించాలనుకుంటున్నాడు, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నాడు? మర్రా తోక టీవీలంట. ఎవరికి తోక? నీకేమన్నా తోక? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి తోక, నువ్వు పెద్దిరెడ్డి గారికి తోక, లేక నువ్వు సజ్జల గారికి తోక, లేక నువ్వు జక్కంపూడి రాజాకి తోక, లేక నువ్వు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి తోక. అందుకనే నువ్వు తోకవు కాబట్టే నువ్వు ఎంత సిగ్గుమాలిన పని చేసినా, నువ్వు ఎంత ఎదవ పని చేసినా, ఇంత నీచ పని చేసినా, ఇంతటి కామందుడి వలె నువ్వు ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడినా, అందుకనే నిన్నింతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మీ పార్టీ. అందుకనే నువ్వు తోకవు కాబట్టే నీ పార్టీ వెనకేసుకొస్తుందనేటువంటి అనుమానాలు ప్రజల వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి. అందుకనే మీకు రంపచోడవరంలోనో, రాజమండ్రిలోనో, కాకినాడలోనో, గోదావరి జిల్లాల్లో అందుకే నీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. అందుకే నీ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నారు. నీ అరాచకాలు బయటకు వస్తున్నాయని చెప్పని ప్రజలు బయటికి తెచ్చి నీ అరాచకాల గురించి ప్రజలు తెలియజేస్తున్నారు. అది మరి జరుగుతున్నటువంటి అంశం. మరి దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ అమాయకంగా ఏమీ ఎరగనట్టుగా ఒక శుద్ధపూసవలే ఏంటి ఈ రకంగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రజల్ని ఈ రకంగా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా? మీడియాని ఈ రకంగా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారా?
అంటే నిన్ను బ్లాక్మెయిల్, అంటే నీ వీడియో కానప్పుడు నీకెందుకు ఫోన్ చేస్తారు? నువ్వు వాళ్ళని ఎంత టార్చర్ చేస్తుంటావు, నువ్వు ఆ మహిళను ఎంత టార్చర్ చేస్తుంటావు, ఆ మహిళను ఏ విధంగా ఇబ్బంది పెట్టుంటావు? నువ్వే అనుకుంటే, నాకు ఇంకొక వ్యక్తి ఇంకొకడు పంపించాడు, నువ్వే అనుకుంటే నీ శిష్యుడు ఇంకొకడు ఉన్నాడట, నీ శిష్యుడు రాజవొబ్బంగి మండలం ఆయనకు సంబంధించింది. ఆయన అక్కడ మండల ఎంపీపీ భర్తట ఆయన, మరి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట ఆయన, దాట్ల వెంకటేశ్వరరాజు. ఆయన అనంతబాబుకి రైట్ హ్యాండ్గా రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొబ్బంగి మండలానికి ప్రధాన నాయకుడట. మరి ఆయన 2 సంవత్సరాల క్రితం ఒక మహిళా వాలంటీర్తో జిప్పు తీసి ఫోటో పంపించాడు. ఆ వాలంటీర్కి ఆ ఫోటో వెళ్ళింది. ఆ ఫోటో పంపించి ఆమెను రమ్మన్నారు. ఆ వాలంటీరు తను దాన్ని ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనంతబాబు ఎక్కడ వేధిస్తాడో, ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి భయంతో ఆ మహిళ ఆ వీడియోని బయట పెట్టలేకపోయింది. తదనంతరం ఇప్పుడు ఆ మహిళ కూడా ఆ ఫోటోని బయటికి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏజెన్సీలో మరి ఇదే పార్టీ అనంతబాబు రైట్ హ్యాండు, మరి వెంకటేశ్వరరావు చేసినటువంటి, నా దగ్గర ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా ఇక్కడ ఎన్నని చూపిస్తాం, ఎన్నని చెప్తాం? ఏంటిది? ట్రైబల్ ఉమెన్స్ని లేదా గిరిజన ప్రాంతాల్లో లేదా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలని ఆ రకంగా వేధిస్తారా? ఆ రకంగా వాలంటీర్లని ఇబ్బంది పెడతారా? ఆ రకంగా అక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులని వెంటబడతారా? వేధిస్తారా? ఇదే మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యం? ఇదే మీ పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమాలు? ఎంతటి దుర్మార్గం! మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చింది, ఆయన శిష్యుడు. అంటే ఎవరైతే నాయకుడు ఏ రూట్లో అయితే నడుస్తున్నాడో ఆయన వెనకమాల ఉన్నటువంటి సైన్యం అంతా అదే నడుస్తుంది కదా. అందుకని వీళ్ళందరూ కూడా అదే రకమైనటువంటి సైన్యంగా నడిచారనేటువంటి దానికి ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఆ గిరిజన మహిళల్ని ఈ రకంగా లోబర్చుకొని ఈ రకమైనటువంటి అరాచకాలు చేయటం, ఈ వీడియోలు తీయటం, ఈ వీడియోల్లో ఈ రకమైనటువంటి అశ్లీలమైనటువంటి వాటన్నిటిని కూడా పంపించడానికి వాళ్ళు వ్యవహరించారని అంటే నిజంగా సిగ్గేస్తుంది. నిజంగా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇక వీళ్ళని ఎలా ఉపేక్షించాలనేటువంటి దానికి కూడా మురళి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి మొత్తానికి ఆయన చెప్పినటువంటి ఆ వీడియో చూసిన తర్వాత మరీ సిగ్గేస్తుంది. చెప్పకుండా బాగుండేది. మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో, ఎవరు ఆ వీడియోలను చేయమని చెప్తున్నారు, కానీ ముందు వాళ్ళకు బుద్ధి లేనట్లుంది. సైలెంట్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ దీనికి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అంతవరకు చర్చ జరిగేది. మళ్ళీ ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చి దాన్ని మరి సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ మనల్ని విమర్శించి మళ్ళీ దాన్ని తప్పుగా పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మరలా ఇప్పుడు ఉతికి ఆరేయాల్సి వస్తుంది. మరి ఈసారి గనక ఇంకొక వీడియో వస్తే నేను రావాల్సి వచ్చింది రంపచోడవరం. నేను రంపచోడవరం కనుక వస్తే ఎలా ఉండిద్దో ఒక్కసారి గతంలో మీ వాళ్ళని అడగండి. నేను కనుక అక్కడికి వస్తే కనుక అప్పుడు చెప్తా అసలు ఏంటి మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు గత 15-17 సంవత్సరాలుగా మీరేమేం చేశారనేటువంటిది ఒక్కొక్కటి తవ్వి తన్నించి ప్రజల చేత తన్నించిన దాకా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఆ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి మురళి, మరి ఏంటి అసలు ఏంటిది? సార్ ఎక్కడ కూడా అనంతబాబు చేసినది తప్పని కానీ వైరల్ను వీడియో అవుతున్నది మార్ఫింగ్ అని చెప్పే ప్రయత్నం కన్నా కూడా ఏదో నిన్న మహాన్యూస్లో ప్రచారం అయింది దాది తప్పు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్పితే అసలు ఆ వీడియో అవాస్తవం ఎక్కడ అతను చెప్పలేదండి, దాన్ని ఎక్కడ ఖండించలేదండి. అంటే ఇది కావాలనే కొన్ని ఛానల్స్ని నల్లరు చేస్తాయని చెప్పడానికి మళ్ళీ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే నిజంగా అతను తప్పు చేయకపోతే దాన్ని క్లియర్ కట్గా ఎవరైతే ఆ వీడియోను బయట పెట్టినట్టు ఇందాక మీరు చెప్పారు, పెడితే ఇతరన బయట పెట్టాలి, లేకపోతే అవతల మాట్లాడిన వాళ్ళని బయట పెట్టాలి. వాళ్ళ పేరు బయట పెట్టి ఇంకో నాకు పలానా నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, పలానా మహిళ నాతో మాట్లాడింది, వాళ్ళకి మానవత్వంతో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడు నేను ఇంత డబ్బు ఇచ్చాను, లేకపోతే వాళ్ళకి మానవత్వంతో నేను పెళ్ళి అయినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాను, ఇతను బయట పెట్టుకుంటే ఇతను సచ్చీలుడని కొంతవరకు నమ్మవచ్చాడు. అంటే సచ్చీలుడని పూర్తిగా నమ్మటాకోలేదండి, గతంలో ఇతను చరిత్ర ఉంది కాబట్టి. ఇప్పటికీ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చాడో ఎవరు ఇతనితో మాట్లాడారని చెప్పకుండా ఇతను దాస్తున్నాడంటే ఖచ్చితంగా అది పూర్తి స్థాయిలో 100% వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ అయితే జరిగిందండి.
ఆ కాన్వర్సేషన్లో భాగంగానే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికీ అతను బయటికి చెప్పలేకపోతున్నాడు. అంటే జరిగిన తప్పుని బయటికి చెప్పుకొని ఇంకా పూర్తి తప్పు కాబట్టి. ఇంకొకటి సార్, మీతోటేమో కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు, 6 నెలల క్రితం వేధింపులు వచ్చినాయి అన్నాడు. కానీ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పాడు, జూన్ 1వ తేదీన అప్పుడు సీఏ గారికి కంప్లైంట్ చేశాను అని. అంటే జూన్ 1 అంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారండి. అంటే జూన్ 12 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది. కనీసం అప్పుడైనా అతను ఆ కేసును ఎఫ్ఐఆర్ చేయించుకుని ఆ కేసుని చేయించుకోలేదండి. అంటే అక్కడ కూడా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఉండడండి. అంటే నిన్న సీఏ గారు మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదని చెప్పారు కనుక దాన్ని కప్పుపుచ్చుకునేందుకు జూన్ 1వ తేదీకి తీసుకెళ్ళిపోయాడండి ఇష్యూని. 6 నెలల ముందని చెప్పాడండి. కానీ నన్ను మీతో మాట్లాడినప్పుడు ఆ ఫోన్లో మాట్లాడిన విషయాలు అతను మర్చిపోయినట్టున్నాడు. అతనికి స్క్రిప్ట్ రాసినటువంటి వ్యక్తి కూడా వాటిని పరిశీలించుకోలేదు. ఏదో ఒక మన కౌంటర్ ఇచ్చేస్తే ఇంకెవరో బయటికి రారనుకున్నారు తప్పితే మీరు మళ్ళీ ఎలా వచ్చి మొత్తం అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అతను ఊహించుండడు, అతను స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఊహించుండడండి. మొత్తం మీద ఏదైతే ఈరోజు అనంతబాబు ఇచ్చినట్టు కౌంటర్కి నిజంగా కూడా సార్ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది సార్. అతనికి మానవత్వం ఉంటుంది సార్. అతని దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ చేసిన వ్యక్తి, అతనికి మానవత్వం ఉంది, అందుకే నేను డబ్బులు ఇచ్చాను, పెళ్లికి డబ్బులు ఇచ్చాను, ఎవరో చనిపోయారని చెప్తున్నాడు సార్. అది ఏమాత్రం నమ్మశక్యం కాని అంశాలన్నమాట అండి. అయితే అతని మీద బురద పడుతుంది, మళ్ళీ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందో తీసుకోదో, ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో జగ్గంపేట ప్రచారానికి వెళ్తే అక్కడ ప్రజలు ఒక కాలనీలో తరిమి కొట్టారు సార్, తరిమారండి, పరిగెట్టిపోయాడు ఇతను. ఇది కూడా మళ్ళీ బయటకు వస్తే అసలు ఎక్కడికి వెళ్ళలేము, బంధువుల్లోకి వెళ్ళాం, చుట్టాల్లోకి వెళ్ళాం అనే ఒక భావనతోటి ఏదో కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియో చేసినట్టుగా కనిపిస్తుంది సార్. అయితే నిన్న వచ్చిన వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎక్కడ మార్ఫింగ్ లేదండి, చాలా క్లియర్ కట్గా అతను నడిచిన వీడియో కంటిన్యూగా ఉంది, ఎక్కడ కట్ చేసినట్టుగా ఎక్కడ ఉన్నట్టుగా లేదండి. అయితే ఇప్పటికైనా పోలీసులు దీని మీద కేసు నమోదు చేయాలి. కనీసం అంటే మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ బయటికి రావడానికి అనేక ఇబ్బందులు ఉండొచ్చండి, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే అనంతబాబు గత హిస్టరీ తెలుసు కాబట్టి ఇతను ఏదైనా చేస్తాడని భయభ్రాంతులకు గురై బయటికి రాకపోవచ్చు. అందుకే ఆమె బయటికి రాకపోయినప్పటికీ కూడా కనీసం ఇప్పటికైనా. సతీష్ లైన్లో ఉన్నాడు మురళి, సతీష్ ఉన్నట్టున్నాడు. సతీష్, ఓకే సరే. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడైతే ఒక ఆయనకు చెప్పినటువంటి కామెంట్స్, ఆయన చెప్పినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత 100% ఎవరికైనా నమ్మకం లేకపోతే అతను వీడియో చేసిన తర్వాత ఇక పూర్తిగా అతనదే ఆ వీడియో అనేటువంటి నమ్మకానికి ప్రజలు నిశ్చయంగా వచ్చేయవచ్చు, రాజకీయ పార్టీలు కూడా వచ్చేయవచ్చు. అయితే ఇక్కడ అనంతబాబుని ఈ ఒక్క ఎపిసోడ్తో చూస్తారా, గతంలో జరిగినటువంటి అనేక అంశాలతో చూస్తారా అంటే, ఎవరైతే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని, ఒక జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎస్టీ ట్రైబ్గా అతను ఒక దొంగ సర్టిఫికెట్ సృష్టించుకొని ఒక ఎంపీటీసీగా జడ్పీటీసీగా అతను 10 సంవత్సరాల క్రితం అటువంటి రాజకీయాన్ని నడిపాడానంటే అతను ఎటువంటి అరాచకాలకి వేదిక అయ్యాడు, అతను ఎటువంటి ఆలోచన బుద్ధితో వ్యవహరిస్తాడనేటువంటి దాన్ని అక్కడ నుంచే ఆయన రాజకీయ నేపథ్యం చూసుకోవాలి. మరి అలాంటి వచ్చినటువంటి రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఎమ్మెల్యేలని గెలిపించడంలో, ఆ ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో పెట్టుకోవడంలో, ఆ ఎమ్మెల్యేలను హెరాస్మెంట్ చేయటంలో, ఆ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టడంలో అతను ఎంతటి తెగింపుకు దిగజారాడు అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రైవేటు సైన్యం, వాళ్ళు మరి ఎటువంటి గంజాయి వ్యాపారాలు చేస్తున్నారా, లేకపోతే అక్కడ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారా, లేకపోతే క్వారీ వ్యాపారాలు చేస్తున్నారా, లేదా ఆక్వా వ్యాపారం చేస్తున్నారా, లేదైతే ఎటువంటి సెకండ్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాఫియా గ్యాంగ్ తయారయ్యి వాళ్ళు కూడా ఇటువంటి వీడియోలనే, ఇటువంటి మహిళల్ని వేధించటం, మహిళల్ని వెంటబడటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెరబట్టడం అనేటువంటివి చాలా అంశాలు ఇంకా బయటికి రావాల్సినటువంటివి చాలా ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తే కనుక చాలా వీడియోస్, చాలా అంశాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నిన్న చూసాం, అతను దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. నిన్న ఎక్కడైతే ఆ ప్రాంతంలో, ఆ రంపచోడవరం ప్రాంతంలో ప్రజలు బయటకు వచ్చి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు, ఎవరిది? అనంతబాబుది. అంటే అతని మీద ఎంత కోపం ఉందో ప్రజల్లో, అతను చేసినటువంటి వ్యవహారాలు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈరోజు కూడా రంపచోడవరం ఆయన నియోజకవర్గంలోనే ఆయన మీద ర్యాలీ చేస్తున్నారు, ఆయన డిస్ట్రిక్ట్ దగ్ధం చేస్తున్నారు, నిరసన ప్రదర్శన చేస్తున్నారు. మరి గోదావరి జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాలు ఆయన మీద జరుగుతున్నాయి. మరి మంచివాడైతే ఎందుకు జరుగుతాయి? అతను చేసినటువంటిది నిజంగా అంటే దీని మీద లోతైనటువంటి దర్యాప్తు జరగాలి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎంతటి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది, రాబోయేటువంటి రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఎంతటి భయం వేస్తుంది, ఉద్యోగులకి ఇలాంటి వ్యక్తులను చూసి, కామందులను చూసి ఎంత భయం వేస్తుంది, వాలంటీర్లను ఏ రకంగా వాళ్ళు హింసించారు, వేధించారు అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సతీష్
సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సతీష్. ఏంటి ఈ మొత్తం అంటే అతను చెప్పినటువంటి వీడియోని చూసిన తర్వాత మీకేమనిపించింది? సార్ అంటే నిన్నకి ఈ రోజుకి కూడా అంటే సాయంకాలం ఏదైతే ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి నిన్న 5 గంటలకి విలేకరులకు సంబంధించి మొత్తం అందరికి చెప్పి సడన్ గా ప్రెస్ మీట్ అయితే మాత్రం పెట్టట్లేదు, ఒక వీడియో రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆ రోజు నిన్న సాయంకాలం మొత్తం అంతా కూడా ఎవరైతే అనంతబాబు అలాగే అనంతబాబు సంబంధించి అనుచర గారు మొత్తం అందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రి కూర్చుని ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకుని తర్వాత మార్నింగ్ ఈ వీడియో సెల్ఫీ వీడియో కూడా పెట్టడం కూడా జరిగింది సార్. ఆ సెల్ఫీ వీడియోలో కూడా పెట్టినప్పటికీ అందులో కూడా క్లియర్ గా ఆయన బయటపడిపోయిన పరిస్థితి. నన్ను మీతో మాట్లాడినప్పుడు నా మీద హనీ ట్రాప్ జరుగుతుంది, హనీ ట్రాప్ నా మీద జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు సార్. నిన్న ఈ రోజు అదే వీడియోలో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ వీడియోకి నా మీద మార్పింగ్ జరిగింది, డీప్ మార్పింగ్ జరిగిందని చెప్తున్నారు. ఆ డీప్ మార్పింగ్ చాలా జాగ్రత్త పడ్డారు సార్. ఈ మార్పింగ్ లో కూడా చాలా జాగ్రత్త పడ్డారు. అందుకనే చేసుకున్న ఈ ఉంగరాలు తీసేసి మెల్ల చైన్ తీసేసి నీట్ గా ఏమీ లేకుండా కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసేస్తారు. కానీ వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా ఆయనకు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా ఆగ్రహ జ్వాలలు అయితే మాత్రం కొనసాగుతాయి. ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నట్లయితే చరిత్ర సంబంధించి సార్ ఇక్కడ ఒక విషయం గమనించారు. గతంలో కూడా అనంతబాబు సంబంధించి గతం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి అంటే వెళ్ళొచ్చే వాళ్ళు కూడా తెలియదు, అక్కడి నుంచి కూడా ఇటువంటి కంటిన్యూగా జరుగుతున్నట్టునే ఆ నేపథ్యంలోనే ఇలా వస్తున్న ఈ ఇప్పుడు జరిగే ఈ అక్రమాలు ఏవైతే జరుగుతాయి సార్. అందులోనూ ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగులపల్లి ధనలక్ష్మికి సంబంధించి భర్త ఎవరైతే ఉన్నారో స్టిల్ ఈ రోజు చావు బ్రతుకుల మధ్య చింతూరులో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు సార్. ఎందుకంటే కేవలం భార్య నుంచి భర్తను విడదీసిన పాపం ఈ అనంతబాబుకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కూడా భర్తకి ఏం చేయాలి. అప్పటికి కూడా ఆ భర్త లాయర్ సార్, పాపం ఆ లాయర్ కూడా ఆయన కూడా ఏం చేయలేక ఇంకా ఈ రోజు ఏం చేయాలో కనీసం చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఒక్కడో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి సార్. అంటే ఇటువంటి ఘటనలు ఇదొకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి సార్, వెలుగులోకి రావాల్సి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ ఉదాహరణ బయటపడిన దగ్గర నుంచి ఒక్కటిగా అన్ని కూడా బయటికి వస్తున్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా బయటికి ఓపెన్ అవుతున్నారు సార్. అనంతబాబు అక్రమాల పైన ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ అవుతున్నారు. ఓపెన్ అయ్యి వాళ్ళకి సంబంధించి కూడా మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఓపెన్ అవుతున్న పరిస్థితి నెలకొని చెప్పొస్తారు. ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి కూడా తన మాట మార్చిన విధానం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి కూడా చాలా క్లియర్ కట్ గా కూడా కనిపిస్తుంది. ఆయన ఈ వెనకావతలు ఉన్న ఎవరైతే ఉన్నారో ఎవరైతే 12 మంది ఉన్నారో ఈ 12 మంది సంబంధించి కూడా నిన్న ఎమ్మెల్యే సంబంధించి కూడా మొత్తం పూర్తిగా వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ కూడా రిలీజ్ చేసేస్తారు. ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులు ఇదే 12 మంది ఉన్నారు. అసలు ఇప్పటికి కూడా ఆయన వెనక వేళ్ళే ఉన్నారని చెప్పేసి కూడా ఆవిడ మనకు నేరుగా మొత్తం ప్రతి ఒక్కరికి సంబంధించి 12 పేర్లు కూడా ఆవిడ రిలీజ్ చేయడం కూడా జరిగింది సార్. కానీ మీరంతా చెప్పినట్టు చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఆయన చెప్పింది ఎలా అంటే అబ్బాయికి బర్త్డే విషయం చెప్పడం అని చెప్పేసి బాత్రూమ్ కి వెళ్ళడం అనేది క్లియర్. ఇప్పుడు సతీష్, ఇప్పుడు వాళ్ళ ఇల్లు నువ్వు చూసుంటావు కదా, అది వాళ్ళ ఇంట్లో వీడియోనే కదా. మరి ఆయన లేచి విషెస్ చెప్పేటప్పుడు బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో విషెస్ అలా చెప్తారా? మరి అక్కడే వాళ్ళు ఎడిట్ చేస్తారా? అక్కడే వాళ్ళు ఎడిట్ చేసి పెడతారు. అయినా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో థర్డ్ పార్టీకి ఎలా వెళ్ళిద్ది? ఆ థర్డ్ పార్టీ ఎవరో తెలవదంటాడు, వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడలేదంటాడు, వాళ్ళకి మాత్రం డబ్బులు పంపించాడు, మానవతా దృక్పథం అంటున్నాడు. ఏంటి మానవతా దృక్పథం అంత ఉందా ఆయనకి? కింటాల్ ఉందా దానికి? ఏమన్నా అంత మానవతా దృక్పథం ఉంది కాబట్టి కదా సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం నీట్ గా డెలివరీ చేసే ఇంటికి దాకా తీసుకెళ్ళాడు కదా సార్. పాపం అండి చంపేసిన తర్వాత పాపం అదే మానవతా దృక్పథంతో కదా ఇంటి వరకు తీసుకెళ్లి పాపం బాడీ చాలా బాధ్యతగా అప్పచెప్పాడు సార్. అప్పచెప్పి నేనే చేశాను కూడా ఒప్పుకున్నాడు సార్. ఆయన మానవతా దృక్పథం అక్కడే క్లియర్ గా కనిపిస్తుంది సార్. మరి ఎంతవరకు ఉందనేది మనం అక్కడే అబ్జర్వ్ చేసుకోవచ్చు సార్. అంత జాలిగోనో అమాయకుడు అండి. నేను అమాయకుడిని నాకు ఏమీ తెలియదు, ఈ రోజు బాధితుడికి నిలబడ్డాను అని చెప్పాడు. అంటే ఈయనే ఒక బాధితుడైతే ఈయన తరఫున ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా ఈ రోజు బయటపడతారు సార్. మొత్తం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో ఈ బాధితులు గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి వేలల్లో ఈ బాధితులు బయటకు వస్తున్న పరిస్థితి నేరుగా కూడా మనం నేరుగా చూస్తున్నాం సార్. రైట్, మరి చూద్దాం మరి ఆయన ఏం చెప్తాడు అనేటువంటిది. ఒకసారి ఆయనకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి బయట కూడా ఉన్నట్లుంది. ఒకసారి బయట రెడీగా ఉందా? ఒకసారి బయట కూడా తీసుకోండి. ఎవరైతే ఇప్పుడు అనంతబాబుకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.